హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు బహుగణతను కలుగజేసేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ సందర్భమును మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీల సైన్య సమూహమును చూసి బాలాకు భయపడిన వాడై బిలామును పిలుస్తున్నాడు. ఏంటంటే, నువ్వు శపించిన వాడు శపింపబడతాడని, నువ్వు దీవించిన వాడు దీవించబడతాడని నాకు తెలుసు. కాబట్టి నీవు వచ్చి నా నిమిత్తము ఈ ఇశ్రాయేలీలను శపించు, అప్పుడు వారు బలహీనలు అవుతారు. నేను వారితో యుద్ధము చేసి విజయం పొందుతానని, మరి గొప్ప బహుమానములు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తానని బిలామును పిలుస్తాడు. అయితే బిలాము కూడా ఆశపడి వెళ్తూ మార్గ మధ్యంలోనే దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పోగొట్టుకునేవాడుగా ఉంటాడు. చూడండి, ఎవరైతే దేవునికి విరోధంగా, ఆయన ప్రజలకు విరోధంగా మరి శాపవచనములను పలికేవారుగా లేదా కీడు చేయాలని చూసేవారుగా ఉంటారో వారే వారి జీవితంలో నష్టపోయేవారుగా ఉంటారు. కానీ ఎవరైతే ప్రతి విషయంలో దేవునికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ ప్రతి నిరంతరము కూడా ఆయనకు భయపడుతూ జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతంగా దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి బహుఘనతను కలుగజేసేవాడుగా ఉంటాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారంగా దానియేలును దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేశాడు. దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఘనపరచడం ద్వారంగా దేవుడు దావీదును కూడా ఉన్నతంగా ఘనపరిచాడు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఘనపరచగలిగిన హృదయం నీకు ఉన్నట్లయితే ఆయన కూడా నిన్ను ఘనపరుస్తాడు, బహుఘనతను నీకు కలుగజేస్తాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.